ఇంటి ముందు వాళ్ళను తిడితివి. ఇంట్లో ఉన్న వాళ్ళను నీకు నచ్చకపోయిరి. భార్యని తిడితివి. భర్తను తిడితివి. ప్రపంచమే ఒక మోసంలో ఉందంటివి. మరి రాయిలో ఉన్న శ్రీరామును చూసి వేల కోట్ల మంది దేవుడని మొక్కుతుంటే, ఆ రాయిలో ఉన్నది రాయి మాత్రమని నువ్వు ఆ రాయినే తిడితివి. మరి నీకు నువ్వు నచ్చవు. ఇతరులు వాళ్ళు నమ్మిన దాన్ని నువ్వు ఒప్పవు. కాబట్టి నువ్వు ఒకరిని తిడితే ఫేమస్ అయిపోదామని నువ్వు అనుకుంటే, అలా కూడా శ్రీరామచంద్రుడు నీకు తనను తిట్టడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మార్చుకుంటే నువ్వొక మనిషివైతావు. అలాగే ఉంటే చరిత్రలో ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోతావు.